ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. నా పేరు రాజారావు ఇవాంజలిస్ట్. మీకు నేను సుపరిచితుడినే. ఇప్పటికి 9 ఎపిసోడ్లు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది 10వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త అనే అంశం మీద చెప్తూ ఉన్నాను. ఇది ప్రభు క్రిస్టియన్ ఛానల్, పిఠాపురం. మరి ఇక్కడ ఈ యొక్క 10వ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లైట్గా ముందు మనం ఏం చెప్పుకున్నామో మీకు తెలిసి ఉంటే ఆ తర్వాత దీంట్లోకి ఫాలో అవటానికి వీలవుతూ ఉంటుంది. ఈ సృష్టికర్త ఈయన అని ప్రధానంగా నేను తెలుసుకుని ప్రభు వైపుకి రావటం జరిగిందని చెప్పాను. నా 61వ ఏట దేవుడు దర్శనాలు చూపించారు. అంతకు మినహా నాకేమీ గొప్పగా అదని ఇదని ఏం చేసింది లేదు. నాకు కూడా పెద్ద కష్టాలు వచ్చి ఆ కష్టాలు తీరటానికి ప్రభు వైపు వచ్చిన మనిషిని కాదు. కష్టం వచ్చినా భరిస్తాను తప్ప అందుచేతనే నేను ఒక చోట నుంచి మారి ఇక్కడికి వచ్చే మనిషిని కాదు. కానీ దేవుడు నా మనోనేత్రం తెరిచాడు. అది ఎంత బాగా తెరిచాడు అంటే బైబిల్ గ్రంథం చదివితే అది తేనె తాగినట్టుగా నాకు అర్థం అయ్యేటట్టుగా చేశాడు దేవుడు. అంత క్రితం ఎప్పుడు అట్లాంటి అనుభవం నాకు లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిపించడానికి ఇవన్నీ విషయాలు ముఖ్యం. దేవుడు అనాది కాల సంకల్పంలో నన్ను ఏర్పరచుకున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ అలా జరిగిన తర్వాత నేను బైబిల్ గ్రంథం చదివి ఆయన అసలు సృష్టికర్త అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే 60 సంవత్సరాలు నా జీవితం దేవుడు కాని వాళ్ళని దేవుళ్ళు అనుకుని ఆ పక్కన వెళ్ళి వ్యర్థమైపోయిందే. ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలిసిందే అనుకున్నా. పోన్లే ఇప్పుడైనా తెలిసింది, ఆయన దేవుడని తెలిసింది అని ఆయన వైపుకి వచ్చా. అక్కడి నుంచి లోపల ప్రేరణ ఏంటంటే నా స్వజనులు అన్యజనులు కోట్ల మంది ఉన్నారే, చాలా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేశారు, అన్నీ అయిపోయినాయి. ఇక ఇంత వివరంగా దేవుడు ఎవరో వాళ్ళకు కూడా తెలియట్లేదే, ఎంతో ప్రయాసపడుతున్నారే, తీర్థయాత్రలని పుణ్యక్షేత్రాలని ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నారే, మరి దేవుడు ఎవరో వారికి పూర్తిగా సరిగా తెలియలేదే. ఈ విషయం నాకు తెలిసింది కదా, నేను చెప్పకుండా ఉంటే ఎట్లా అనేటువంటి తపన లోపల బయలుదేరింది. ఆ తపనతోటే నేను ఇట్లా దేవుడిని నేను కనుక్కున్నదే నాకు సాక్షి. ఆ సాక్షి వ్రాసి అనేక చోట్ల నేను మరి చెప్పటం, ఆ సాక్షి రూపంలో చెప్పటం, ఈ జ్ఞానం ద్వారా నేను దేవుణ్ణి గ్రహించాను అని చెప్పటం. అలాగే మరి తర్వాత తదుపరి కాలంలో ఒక బుక్ రాసి అందరికీ ఆ బుక్ ద్వారా నేను ఎలా 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 గ్రహించానని అందరికీ తీసుకురావటం. తదుపరి కాలంలో టీవీ ముందు కూడా గత 2.5 సంవత్సరాలుగా మరి మా నేటివ్ ప్లేస్ మచిలీపట్నం దగ్గర సత్రూపాలెం ఆ ప్రాంతాల్లో 2 టీవీ ఛానల్స్లో నేను ఈ నాకున్న జ్ఞానం అంతా రంగరించి మరి మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇలా ఎవరు చెప్పారండి మీకు చేయమని అంటే దేవుడు చెప్పాడు ఒక దర్శనంలో. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం ప్రకారం నేను ఏర్పరచుకున్నానని చెప్పారు. ఆ ఒకసారి కాదు 2 సార్లు అలా చూపించాను. వెంటనే 3వ అధ్యాయం ఏముంది ఎఫ్సి పత్రిక అంతా చదివాను. దాంట్లో ఉన్నది ఏంటంటే నిన్ను అన్యజనులకి స్వార్థికుడిగా, అన్యజనులకి స్వార్థ ప్రకటించే మనిషిగా నేను ఏర్పాటు చేసుకున్నాననే పదాలు దాంట్లో వచ్చినాయి. అవి వచ్చటమే కాకుండా ఎంతమంది స్వార్థ ప్రకటిస్తున్నారు కదా, మళ్ళీ నేను కొత్తగా చేసేది ఏముంది అంటే అలా కాదు, ఒక మర్మము, క్రీస్తు మర్మం నువ్వు బయలుపరచాలి. ఆ క్రీస్తు మర్మం ఏంటి అంటే ఒకప్పుడు అన్యజనులు మరి ఈ యొక్క క్రీస్తు మార్గం వైపు చూడటానికి వాళ్ళకి అంత జ్ఞానం లేదు. ఇప్పుడు జ్ఞానం ఇవ్వాలి అని చెప్తా వచ్చారు. ఆ జ్ఞానం ఎలా ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఎందుకు జ్ఞానం ఇవ్వాలి అంటే అసలు వాళ్ళకి తెలియకుండా మన దేవుడు కాడు, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు మన దేవుడు కాడు అనుకుంటున్న సందర్భంలో వాళ్ళు సమాన వారసులు. ఎవరితో? యూదులతో పాటు సమాన వారసులు అని మరి యూదులు అన్న వాళ్ళని దేవుడు ఏర్పరచుకుని మీరు నా వారసులు అని చెప్పాడు, నా స్వాస్యము అని చెప్పాడు. చెప్పి ఇదిగో ఇది అబ్బాయి ఈ పద్ధతి ప్రకారం రండి, ఇప్పటి వరకు మీరు ఏదో
మరి నేను చెప్పిన ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో యూదులకి ఏం చెప్పాడంటే, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను స్వాస్థ్యంగా, ముందుగా మీరు ఈ ఆచారాలు చేయండి, ఇలా చేయండి, అలా చేయండి, నేను ఒక్కడనే దేవుణ్ణి, ఇంకా వేరే దేవుళ్ళు లేరు, మీరు ఎటువైపు చూడటానికి వీల్లేదు, ఇది మీరు నా యొక్క స్వాస్థ్యం కాబట్టి నా వైపే చూడాలి, ఇది అని చెప్పాడు. మరి అందరు కూడా ఏమనుకునేవాళ్ళు అంటే, యూదులకు ఒక్కడే ఈయన దేవుడు కావచ్చు అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారి భూలోకానికి నరావతారంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చి అసలు విషయం ఏంటి అంటే, నేను అందరికీ దేవుణ్ణి, ఈ ప్రపంచానికి అందరికీ నేనే దేవుణ్ణి, అయితే నేను ఒక పని చేయటానికి వచ్చాను, తండ్రి అనే దేవుడు నన్ను ఒక పని చేయటానికి ఇక్కడికి పంపించాడు. ఏంటి ఆ పని అని అంటే, నీవు ఒక సిలువ యాగం చేయాలి, మనుషులందరి పాపాలను నీ మీద ధరించుకుని నువ్వు చనిపోవలసి ఉంది, తర్వాత నేను లేపుతానని దేవుడు చెప్పడం ద్వారా నేను వచ్చాను అని చాలాసార్లు యేసుప్రభు వారు చెప్పారు. కానీ వాళ్ళ నేత్రాలు గుడ్డితనం కొంత కలగజేశాడు దేవుడు, అప్పుడే అర్థం చేసుకోకుండా. వాళ్ళకి బాగా అర్థమయ్యేది కాదు. మనిషి కుమారుడు ఎందుకు వస్తున్నాడు, మనిషి కుమారుడు ఇలా చంపబడతాడు, మనిషి కుమారుడు ఎలా లేస్తాడు అంటుంటే వాళ్ళకి ఏం అర్థం అవటంలా. ఎవరి గురించి అబ్బాయి మాటలన్నీ అనుకుంటున్నారు, అంటే ఆయన గురించే అని ఆయన చెప్తున్నాడు. అప్పుడే వాళ్ళకి అర్థం కాకుండా కూడా దేవుడే చూచాడు. ఎందుకంటే సిలువ యాగం జరిగి తీరాలి. ఒకవేళ వాళ్ళకి అర్థమైపోయింది అనుకో, అర్థమైపోతే అయ్యో మిమ్మల్ని ఎట్లా చంపనేస్తామండి, మీరు ఎట్లా చనిపోతారా అని అడ్డుపడతారు కదా. అందుకని అలా అడ్డుపడుకోకుండా వాళ్ళకి అర్థం కాకుండా ఉంచి ఆ యాగం అంతా చేసేసారు. యాగం అంతా చేసేసిన తర్వాత మరి ఆయన ఆ చెల్లించినటువంటి ఆ యొక్క క్రయధనం, సిలువ యాగం ద్వారా చెల్లించిన క్రయధనము ఒక్క యూదులకే చెందటం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి చెందాలి అనేది దేవుడి ఉద్దేశం. కాబట్టి అందరికీ చెందాలంటే మళ్ళీ చెప్పాలిగా ఈ విషయం. ఇదిగో యూదులకు ఒక్కటే కాదు, నేను స్వాస్థ్యంగా అప్పుడు ఏర్పాటు చేసుకున్నానే తప్ప వాళ్ళకు ఒక్కడే దేవుడు అని కాదు, నేను అందరికీ దేవుడినే, ముందు వాళ్ళ ద్వారా మరి ఇలా నేను ఇది జయించాలని చెప్పి ఇక నుంచి అందరూ కూడా దీన్ని సమాన వారసులు. ఒక శరీరంలో ఒక కాళ్ళు చేతులు ఉన్నప్పుడు ఒక అవయవం ఎలా ఉంటుందో ఇంకో అవయవం ఎలా ఉంటుందో అలాగే అన్ని జనులు ఈ యొక్క యేసు ప్రభు మార్గంలో లేని వారు కూడా ఉన్నారు. యూదులు ఒక చెయ్యి అయితే ఇంకో చెయ్యి అన్యజనులు, అలాగే ఒక భాగం వీళ్ళైతే కాబట్టి వీళ్ళందరూ కూడా నా యొక్క వాగ్దానానికి కూడా సమాన వారసులు. నేను చాలా వాగ్దానాలు చేశా, మంచిగా ఉంటే ఇది ఇస్తా అని చెప్పా. అవన్నీ వాగ్దానాలు యూదులకు ఒకటే కాదు, ఇక నుంచి అందరికీ. ఎవరందరికీ చెందుతాయి అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ చెందుతాయి. వారు మరి నన్ను అనుసరించవలసి ఉంటుంది. నన్ను అనుసరించటం అంటే నేను చేసినటువంటి సిలువ యాగం అందరి కొరకు అని చెప్పి వాళ్ళు అంగీకరించవలసి ఉంటుంది. ఎవరి క్రియాఫలాలు వాళ్ళకి ఆనాడు ఈనాడు ఎప్పుడూ నేను ఇస్తూనే ఉన్నా. కానీ ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళ మీదకి వచ్చి దిగాలి, అలాగే చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలి అంటే ప్రతి మనిషి నా సిలువ యాగాన్ని అంగీకరించి తీరాలి. అంగీకరించకపోతే వాళ్ళు మాకు వద్దు అన్నట్లు. వద్దు అంటే నేను బలవంతం చేయను, వద్దు అన్న వాళ్ళకి ఏమి ఉండదు. కాబట్టి ఈ విషయం వాళ్ళకి తెలియచేయాలి. ఈ వాగ్దానాలన్నిటికీ మీరు వారసులు అంట అబ్బాయి, వీటన్నిటినీ మీకు కూడా ఇవ్వటానికి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది క్రీస్తు మర్మం. ఆయన సిలువ యాగం అనేది ఒక్క ఇజ్రాయెల్ ప్రజలకే కాదు, అందరికీ అని చెప్పే మర్మం వాళ్ళకి తెలియదు ఇప్పుడు వరకు. ఈ మర్మం నువ్వు అందరికీ చెప్పాలి అని దేవుడు ఆదేశించడం చేత ఆ మర్మమే అందరికీ చెప్తూ ఉన్నా. అంతేగాని వాళ్ళని యేసు ప్రభు వైపు నమ్మకపోవటం నిర్ణయం మట్టుకు వాళ్ళకే వదిలేయాలి అని. కానీ వాళ్ళకి ఈ అర్హత రావాలి అంటే ఈ యొక్క సిలువ యాగాన్ని వాళ్ళు అంగీకరిస్తే తప్ప వాళ్ళకి ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా అర్హత రాదు అనే విషయం క్లియర్గా మరి జ్ఞానబోధలాగా చేయాలి. అసలు సృష్టికర్త అనే ఆయన నేనే అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు వరకు. తెలిసి ఉంటే సృష్టికర్త ఇక్కడ ఉండగా ఇంకో చోటకి ఎందుకు వెళ్ళాలని ఆలోచించారు. అసలు మెయిన్ ఫోకస్ సృష్టికర్త మీద పెట్టాలి అని చెప్పి ఆ నానా విధమైన జ్ఞానం ఇవ్వమని చెప్పి ఆ యొక్క ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయంలో నాకు దేవుడు చెప్పడం జరిగింది. ఒకసారి కాదు 2 సార్లు చెప్పిన తర్వాత నేను దీని మీదకి రావడం జరిగింది. మరి అన్యజనులు మరి చాలామందికి అన్యజనులు కంటే
యేసు ప్రభు మార్గంలో లేనివారు అంటే బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్నాను. అంటే అవసరమైన చోట నా స్నేహితుడు మరి ఆయన అన్నాడు, మేము కోట్ల మంది ఉన్నామండి, అన్యజనులని మీరు మాటిమాటికి అంటే మేమేదో పరాయి వాళ్ళంలాగా అనిపిస్తుందంటే అందుకని దాని పదం అలా కాకుండా ఇంకేమైనా ఉంటే చూడండి అన్నారు. ఎందుకు అంటే మరి మేము అన్యజనులు మేమేదో తక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది అని అన్నారు. అట్లా కాదు, మరి ఇంకా అంతకంటే పదం బైబిల్లో లేదబ్బాయి, అయితే యేసు ప్రభు మార్గంలో లేనివారని వాడుతుంటా అన్న. అందుకే అట్లా వాడుతుంటా నేను, ఏంటి యేసు ప్రభు మార్గంలో లేనివారు అని. కానీ బైబిల్ ప్రకారం అన్యజనులని క్లియర్గా ఉంది. కాబట్టి యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఈ జ్ఞానం అంతా రంగరించి ఇవ్వాలి అనే బాధ్యత నా మీద పెట్టడం జరిగింది. మరి ఏం జ్ఞానం ఇవ్వాలి? బైబిల్ గ్రంథంలో జ్ఞానం అయితే పాస్టర్లు అందరూ ఇస్తానే ఉన్నారు. వాళ్ళ చర్చిల్లో ఇస్తున్నారు, సువార్త మీటింగులు పెట్టి అలాగే సువార్త ప్రకటించడం ద్వారా బైబిల్ విషయాలు చాలామందికి అన్యజనులు కూడా వినేటట్టుగా చేస్తూనే ఉన్నారు. కానీ నాకు తోచింది ఏంటంటే, నానా విధమైన జ్ఞానం అన్నారు కదా, బైబిలే కాదు వేరే గ్రంథాల్లో ఏముందో కూడా మరి చెప్పవలసి ఉంటుంది. ఆయన సృష్టికర్త అన్నప్పుడు ఆ సృష్టి అంతా నిర్మించిన ఆయన అన్న విషయం ఏ రకంగా రుజువు చేయాలని ఆలోచించాను. అలాగే మరి సృష్టికర్త అంటాకి ఇప్పటి వరకు చాలా ఎపిసోడ్లో చాలా ఆధారాలు మీకు ముందుకు తీసుకొచ్చా. మరి ఆఖరిగా భారతదేశంలో యేసు ప్రభువారి నరావతారానికి ముందు 1000 సంవత్సరాలు పైబడిన కాలంలో వేదాలు రాయబడినాయి, ఉపనిషత్తులు రాయబడినాయి, అలాగే పురాణాలు రాయబడినాయి. వాటిల్లో దేవుడు ఆచూకీ ఎక్కడన్నా ఉందా అని ఎవరికి ఇదివరకు తెలియదు. కానీ ఒక పాస్టర్ గారు గుండాబత్తిని దేవదానం గారని విశాఖపట్నంలో ఉంటారు, ఆయన దాన్ని వెలికి తీసి ఒక బుక్కు రాశారు, వేదాలలో యేసు ప్రభువు దర్శనం అని చెప్పి. ఆ బుక్కు నా చేతికి అందింది. అది బాగా చదివాను. చదివిన తర్వాత ఆయన దాంట్లో ఈ వేదాల్లో ఉన్నటువంటి 131 శ్లోకాలు యేసు ప్రభువుకు సంబంధించినవి, అంటే సృష్టికర్తకు సంబంధించినవి అని చెప్పి ఆయన బయలుపరిచారు. ఆ విషయాలు మరి వాళ్ళకి తెలుసా? వేదాలు భారతదేశంలో రాయబడ్డాయి, కానీ భారతీయులకి వేదాల్లో ఏముందో తెలుసా అని చూస్తే ఏముందో తెలియదు. నాకు తెలియలేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఇది తెలియదు. కాబట్టి భారతీయులకి వేదాల్లో ఏముందో తెలియదు. మరి ఎందుకు తెలియదండి? మరి 3000 సంవత్సరాల ఇప్పటికి 3000 సంవత్సరాల పైకాలంలో రాయబడి ఉండటం ఏంటి? అది భారతీయులకి ఎందుకు తెలియలా? మరి ఎవరో వచ్చి తెలియపరచరు కదా, ఎవరో విదేశాల వాళ్ళు వచ్చి తెలియపరచరు కదా, మనమే తెలుసుకోవాలి కదా మన గ్రంథాల్లో ఏముందో. కాబట్టి ఈ భారతీయులకి ఇదంతా తెలియపరచాలి అనే ఉద్దేశం దేవుడికి ఉందో ఏమో. ఈ యొక్క గుండాబత్తిని దేవదానం గారికి మంట రగిల్చి, అంటే లోపల ప్రేరణ కలగజేసి మరి ఆయన ఇవన్నీ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ గ్రంథాలన్నీ బయటికి తీయించి తెలుగులో తర్జుమా చేయించి చూచేటట్టుగా దేవుడు చూశాడు. అందుకనే ఆయన రాయడానికి చాలా కష్టపడ్డాడు. అప్పుడు ఒక జడ్జి గారు ఆయన ప్రశ్నించారట, నీకేం పని అయ్యా, నువ్వు పాస్టర్ గారు కదా, నువ్వు బైబిల్ గ్రంథం బోధించుకోవాలి కదా, నువ్వు పుట్టు క్రైస్తవుడివి, మీరు క్రైస్తవ కుటుంబం నుంచి కదా నువ్వు వచ్చావు, మరి నువ్వేంటి ఎంత కష్టపడి, నీకెందుకయ్యా ఎంత ప్రయాస, మరి ఎందుకు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, దీనివల్ల నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ లాభం లేదండి, అలాగే మా క్రైస్తవులకు కూడా ఏమీ లాభం లేదు, వాస్తవం చెప్తున్నాను. కానీ దేవుడు ఎందుకో నాలో మంట రగిల్చి ఈ పని నువ్వు చెయ్యా అని నాకు ప్రేరణ కలగజేశాడండి. నాకు ఆ పని చేయకపోతే నిద్ర పట్టేది కాదు. అందుచేత నేను కృషి చేసి అన్నీ చేయించా. దీని వెనక పరిశుద్ధాత్మ దేవుడి యొక్క హస్తం ఉందని మరి నేను గ్రహించాను. మరి ఇదండి విషయాన్ని ఆయన చెప్పడం జరిగిందట. మరి వేదాల్లో ఏముందో వెలికి తీసి రాయించింది ఎవరు అని అంటే, ఎవరు పాస్టర్ గారి ద్వారా వెలికి తీయించి రాయించింది ఎవరంటే బైబిల్ గ్రంథంలో దేవుడు. బైబిల్ గ్రంథంలో దేవుడికి సంబంధించినవి ఏదో ఉండి ఉంటుంది దీంట్లో. బైబిల్ గ్రంథంలో దేవుడికి సంబంధించిన ఈ దీంట్లో ఏదో ఉండి దాన్ని ఎవరో పట్టించుకోకుండా వదిలేసి ఈ భారతదేశంలో ఆయన ఎంతో కృపచేత దయచేత భారతదేశాన్ని ప్రేమించి ఆయన ఆత్మ ద్వారా తగిన నడిపించి మునుల ద్వారా ఇన్ని శ్లోకాలు రాయిస్తే దీంట్లో ఉన్న దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు అని మరి దాంట్లో బయలుపరిస్తే ఆఖరికి
యేసు ప్రభు వారి జననం గురించి, ఆయన పేరుతో సహా ఇట్లా రాబోతున్నాడు కన్యక గర్భాన, ఇటువంటి శ్లోకాలు కూడా ఉండగా ఈ విషయాలు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చూడలేదు. అందుకనే దేవుడే పట్టించుకుని ఇంత ముందుగా నేను తెలియపరిచాను ఈ దేశంలో, అయినప్పటికీ ఎవ్వరు గ్రహించలేదని ఆయన చెప్పి రాయిస్తున్నాడని గ్రహించడం అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలు యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఈ యొక్క జ్ఞానం అవసరం, ఈ నాలెడ్జ్. ఎందుకంటే ఈ విషయం అసలు తెలియదు. అసలు యేసు ప్రభు గారికి మనకి సంబంధం ఏంటండి? ఆయన ఎక్కడాయనో అంటున్నారు కదా, ఇదే సంబంధం. వేదాల్లో ఆయన ఎందుకు బయలుపరిచారు అని చెప్పేసి అదే సంబంధం. కాబట్టి దాంట్లో ఆయన ఉన్న విషయం తెలియాలి అందరికీ, అంతే. తెలిసిన తర్వాత ఎవరి నిర్ణయాలు వారివి. దాంట్లో ఆయన ఉన్నాడు, ఆయన సృష్టికర్త. ఇంకో విషయం చెప్పాలంటే, మా క్రైస్తవులు కూడా వేదాల్లో యేసు ప్రభు ఉంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకండి, ఆ గొడవ మనకెందుకు అని క్రైస్తవులు కూడా అంటూ ఉంటారు. క్రైస్తవులు ఏమంటారంటే, మనం క్రైస్తవులు అండి, యేసు ప్రభు నమ్మండి అంటాము, నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. వాళ్ళ వేదాల్లో ఏది ఉందో ఎంత కష్టపడి మనం వాళ్ళకి చెప్పాలంటే చెప్పాలి. అలా చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. మరి ఎందుకు వాళ్ళకి వేదాల్లో వాళ్ళు చదువుకోరంటే, వాళ్ళు చదవటం లేదు, ఒకళ్ళు చెప్పిన వాళ్ళు లేరు. 1000 సంవత్సరాలు గడిచిపోయింది. పోనీ వాళ్ళు చదివారా? చదవటం లేదు. ఒకళ్ళకి చెప్పారా? చదివిన వాళ్ళు చెప్పలేదు. ఏ ప్రజలకి, కోట్ల మందికి కూడా వేదాల్లో ఏముందో తెలియపరచబడలేదు. అందుకే దేవుడే ఒక అడుగు ముందుకు వేసి ఆయనే కదా ఇవన్నీ రాయించాడు. కాబట్టి ఇలా బయటికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా శ్లోకాలు, మరి 130 శ్లోకాల్లో దేవుడి గురించి ఉన్న కొన్ని శ్లోకాలు, ఇంపార్టెంట్ శ్లోకాలు మేము ముందుకు తీసుకొస్తూ కిందసారి ఎపిసోడ్లో మరి 9వ ఎపిసోడ్లో ఒక చోట తీసుకొచ్చి అక్కడికి ఆగింది. తర్వాత ఎపిసోడ్లో నేను కంటిన్యూ చేస్తానని చెప్పడం జరిగింది. అదేంటంటే, దేవతలని ఆరాధించరాదు అనే విషయంలో ఒక మహోపనిషత్తులో ఒక చక్కని శ్లోకం ఉంది, దేవతలను ఆరాధించరాదు అని చెప్పి. అదే మరి 2 వచనాలు, బైబిల్ వచనాలు చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రకృతిని పూజించరాదు అని కూడా వేదాల్లో ఉంది. ఆ వేదాల్లో ఇవన్నీ ఏంటి? దేవతలను ఆరాధించరాదు అనే పదం ఎవరికి సంబంధించింది అనుకుంటాం మనం? క్రైస్తవులకు సంబంధించింది. ఎందుకంటే నేను ఒక్కడనే దేవుణ్ణి, ఏ దేవత ఇంకోళ్ళు ఎవ్వరు దేవుడు లేరు, నన్నే ఆరాధించాలి. మీరు ఎవ్వరు ఏ దేవతను కానీ, మీ పక్క వాళ్ళు ఎవరో ఆరాధిస్తున్నారని కానీ మీరు ఆరాధించనే కూడదు అన్నాడు. కాబట్టి దేవతలను ఆరాధించరాదు అనే పదం క్రైస్తవులకు సంబంధించింది, బైబిల్కి సంబంధించిందని అందరికీ అనుకుంటారు. కానీ దేవతలను ఆరాధించరాదు అనే పదం భారతదేశంలో ప్రతి మనిషికి అవసరమే. ఆ గ్రంథాల్లోనే, వేదాల్లోనూ, ఉపనిషత్తులో రాశారు. కాబట్టి క్రైస్తవులకు ఒక్కళ్ళకే చెప్పింది కాకుండా ప్రతి ప్రజకి ఇది అవసరం, దేవతలను ఆరాధించరాదు అని చెప్పి. మరి ఎవరిని ఆరాధించాలయ్యా అంటే, సృష్టికర్తను ఆరాధించాలి. ఆ సృష్టికర్త ఎవరో ఎన్నో శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఈ వేదాల్లోనే, ఈ శ్లోకాల్లోనే సృష్టికర్త అన్నవాడు ఈయన అని కూడా చెప్పేశారు. కాబట్టి ఆయన ఆరాధించాలి, కానీ దేవతలను ఆరాధించరాదు అనే పదం ఇక్కడ రావడం జరిగింది. అలాగే ప్రకృతిని పూజించరాదు అని వేదాల్లో చెప్పబడింది. మరి ఇక్కడ యేసు ప్రభు మార్గంలో లేని వారంతా ఎవరిని పూజిస్తున్నారు? మనం అంతా అబ్జర్వ్ చేస్తే, నేను ప్రభు వైపు చూడకముందు నేను ఎవరిని పూజించాను అని నేను ఆలోచించుకోవడం జరిగింది. ఎవరిని పూజిస్తున్నారంటే, దేన్ని బట్టి దాన్నే పూజిస్తూ వస్తున్నాం. ఆఖరికి సూర్యుడిని, చంద్రుడిని, అలాగే నక్షత్రాలని పూజించాం. ఎట్లా పూజించామంటే, వాళ్ళు దేవుళ్ళని ఇదివరకు నుంచి చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాం. గుళ్ళు గోపురాలు ఉంటున్నాయి, అందరూ చేస్తున్నారు, మనము చేస్తున్నాం. మరి అది ప్రకృతి అనే విషయం కూడా మాకు తెలియదు. సూర్యుడు అంటే ప్రకృతి, అది దేవుడు కలగజేసిందనే విషయం మాకు తెలియదు. సూర్యుడు అన్న ఆయన దేవుడేమో, మా వాళ్ళు కూడా దేవుడు అనేవాళ్ళు. కాబట్టి దేవుడేమో అనుకునేవాడు. కాబట్టి ప్రకృతిని పూజించరాదు అని ఇంత స్పష్టంగా వేదాల్లో ఉండగా, మరి యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఈ విషయం తెలుసా? మన వేదాల్లో ఈ మాట ఉంది అట అనే విషయం తెలుసా? తెలీదు. కాబట్టి ఆ విషయం మనం తెలియజెప్పడం వరకే మన బాధ్యత. వేదాల్లో ఈ మాట ఉంది అని చెప్పాలి. మరి ప్రకృతిని పూజించరాదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది. క్రైస్తవులు చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలుసు, వీళ్ళు ప్రకృతిని పూజించరు అంటే దేవుడు తప్ప ఇంకా దేన్ని కూడా, ఏ రూపంలో కూడా వాళ్ళు ప్రకృతిని పూజించరు అని వాళ్ళకి తెలుసు.
కానీ వాళ్ళు పూజిస్తారు ప్రకృతిని. ఎందుకు పూజిస్తున్నారంటే పూర్వం నుంచి చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. కానీ వాళ్ళ గ్రంథాల్లో ఇలా చేయకూడదు అనే మాటలు ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. అది తెలియచెప్పడమే మన పని, అంతకంటే ఏం లేదు. అది ఆ యొక్క శ్లోకం ఏంటంటే, అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమోయ సంభూత్యాగ్రతాం అని చెప్పి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం ఏంటంటే, ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు కన్ను పొడుచుకున్న కానరాని చీకటిలో ప్రవేశిస్తారు. ఎవరైతే ప్రకృతిలో పుట్టినవాని అని ఆనందిస్తారో వారు అంతకంటే మరింత ఎక్కువైన చీకటిలో ప్రవేశిస్తారు అని ఈశావాస్యోపనిషత్తు 12వ శ్లోకంలో రాయబడి ఉంది. ఉపనిషత్తులు ఏంటండి, వేదాలు అంటున్నారు అంటే వేదాలకి తోకలాంటి ఇవన్నీ వేదాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకుని దాన్ని వివరించారు. ఒక్కొక్క ముని ఒక్కొక్క ఉపనిషత్తులో వివరించాడు. ఏ ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న మాటలను విశదీకరించబడిన ఉపనిషత్తు ఈ ఇకపోతే బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు ఈ పని చేయకూడదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అది కూడా చెప్తే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 16 నుంచి 19 వరకు మనం ఈ ప్రకృతిని ఎట్టి పరిస్థితిలో పూజించకూడదు అనే పదాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ పదాలు ఏంటంటే, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, ప్రతిమ అంటే విగ్రహమునైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, పాకే పురుగులు కూడా మరి ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును, ఇటువంటి దాన్ని మీరు ఏవి చేసుకోకూడదు. మీ కొరకు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి అని ద్వితీయోపదేశ కాండంలో చెప్పటం జరిగింది. ఎంత స్పష్టంగా చెప్పేశాడు. జనరల్గా ప్రకృతి అనగానే ఆ చెట్లు చేమలు ఇవేనేమో అనుకుంటాం. అలా కాదు, సూర్య చంద్ర నక్షత్రాదులు కూడా దీంట్లో భాగమే. అంటే ఆయన చేసింది ప్రకృతి, ఆయన నిర్మించిందంతా ప్రకృతి. ఇదన్నీ కూడా మరి ప్రకృతిలో భాగం కాబట్టి వీటిని అన్నీ చేయవద్దు అని బైబిల్ గ్రంథం చెప్పింది. ఇదే మాటలు మరి అక్కడ వేదాల్లో కూడా చెప్పబడి ఉన్నాయి. ఈ విషయం మన వేదాల్లో ఈ మాట చెప్పబడి ఉంది అనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పటి వరకు ఎవరో ఆ ప్రయత్నం వాళ్ళు చేయలేదు కాబట్టి ఆ పని దేవుడు మరి ఇలా మన ద్వారా చేస్తూ ఉన్నాడు. మరి దీని ద్వారా మనం ఒక అవగాహన కలిగి ఉందాం. ఓహో, మన వేదాల్లో ఈ మాట ఉందట అని చెప్పే విషయాన్ని మనం ఒక అవగాహన కలిగి ఉందాం. ఇప్పుడు మీకు విషయం చెబుతున్నా ఏంటి అంటే, ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాదుల ప్రతిమలు చేసుకోవటం అనేది మరి నేను అన్యజనుడిగా ఉన్న రోజుల్లో సూర్యుడిని ఆరాధించేవాడిని. అలాగే మరి ఈ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా నవగ్రహాలు అని ఉంటాయి. ఈ నవగ్రహాలు వాడు ఏదైనా శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు నవగ్రహ పూజలు చేస్తే శాంతి కలుగుద్ది అంటే ఆ యొక్క అన్ని గ్రహాల పేర్లు ఉంటాయి. అవన్నీ పైన తిరిగేటువంటి నక్షత్రాలు గ్రహాలు కూడా ఉన్నాయి. ఆ గ్రహాలు అన్నిటికీ నేను పూజలు చేసేవాడిని. దీనివల్ల ఇచ్చేస్తే మంచిది, అది వేసేది. దీన్ని బట్టి వీటన్నిటికీ మనం చేస్తూ ఉండటం అది అంతా ఏంటంటే, ఎందుకు చేశాను ఇవన్నీ అని అంటే, మన వేదాల్లో ఈ పదాలు ఉన్నట్టు మనకు తెలియదు, ఎవరు చెప్పలా. ఇప్పుడు చెప్తే ఒకవేళ ఆలోచించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనతో దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు. ఇది జ్ఞానం. ఈ జ్ఞానం దేవుడు పంచమన్నాడు, పంచుతున్నా. ఈ జ్ఞానం మీకు పంచుతున్నా, మీరు అనేక మందికి పంచండి. ఆ తర్వాత ఎవరు ఏంటి అనేది ఆయనే చూసుకుంటాడు. ఎవరు ప్రభు వైపు చూస్తారో చూడరో ఇక మనకు అనవసరం. జ్ఞానం మట్టికి నాకు అదే చెప్పాడు. యేసు ప్రభు వైపు చూడమని ఎవరికి నువ్వు బలవంతంగా చెప్పవద్దు అని నాకు దర్శనం. అసలు యేసు ప్రభు వైపు చూడండి అనే పదం ఏమీ వాడక్కర్లా. జ్ఞానం మత్రి ఎవరు దేవుడు అని నువ్వు చెప్పు అంతే. ఎవరు దేవుడో
వాళ్ళకి తెలియదు, నువ్వు చెప్పు. అసలు దేవుడు వాళ్ళకి కావాలో వద్దో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి నువ్వు ఈయనే ఆరాధించు అని చెప్పే పదం కూడా అవసరం లేదని నాకు ప్రత్యేకంగా దేవుడు దర్శనం చూపించడం ద్వారా నేను ఆ పదాలు వాడను. యేసు ప్రభువును నమ్మండి అనే పదం మట్టుకు నేను వాడను. నేను చెప్పేది ఒకటే, ఇది జ్ఞానం, ఈయన ఒక్కడే దేవుడు అనే విషయం అయితే నేను చెప్తూ ఉంటాను. అలాగే నెక్స్ట్ తీర్థ స్నానాలు నిరుపయోగం. తీర్థ స్నానాలు మనం చేస్తాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నేను అనేక పుణ్యక్షేత్రాలు ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకు పుణ్యం రావాలని అనేక పుణ్యక్షేత్రాలు నేను తిరిగినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాటిలో స్నానాలు చేసేవాళ్ళు. స్నానాలు చేసి పాపమంతా పోతుంది అని అనుకుంటా ఉండేవాళ్ళు. మరి అప్పుడే ఒక మంత్రం అక్కడ పండితులు అదే బ్రాహ్మణులు మాతో మేము స్నానం చేసేటప్పుడు మాతో ఒక మంత్రం జపింపజేసేవాళ్ళు. ఏంటదంటే, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అని చెప్పి ఆయన ఒక మంత్రం చెప్పి మరి మాతో స్నానాలు చేయించేవాడు. దాని అర్థం ఏంటి అంటే, పాపోహం పాపోహం పాపకర్మ, మా కర్మల చేత మేము చేసిన పనుల చేత నేను పాపిని. పాపాత్మ పాప సంభవ, మాకు ఆత్మ ద్వారా పూర్వీకుల నుంచి ఒక పాపం సంభవించింది. పాపాత్మ పాప సంభవ, ఒక పాపం సంభవించింది. అప్పుడు అంటున్నాడు, త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలం, అంటే మమ్మల్ని మీరే రక్షించండి ప్రభు, దయతో ఈ నా పాపాలు నేను చేసినవి, నా పూర్వీకుల నుంచి వచ్చినాయి, జన్మ పాపం కర్మపాపం రెండు తీసేయండి అయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం. నీళ్ళలో మునుగుతున్నాం. మన ఉద్దేశం ఏంటి? ఈ స్నానం వల్ల మన పాపాలు దేవుడు తీసేస్తాడని. కానీ దానివల్ల పాపాలు తీసివేయబడవు అని బైబిల్ గ్రంథంలో దేవుడు మరి చెప్పడం జరిగింది. ఆ బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ఆ దేవుడు ఏం చెప్పాడో తర్వాత ఎపిసోడ్లోకి నేను తీసుకెళ్తాను. ఈ యొక్క బైబిల్ గ్రంథం దేవుడు ఏం చెప్పాడు, ఎక్కడేం చెప్పాడు బైబిల్ గ్రంథంలో, అలాగే వేదాల్లో ఏం చెప్పాడు ఈ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లోకి మరి ఇప్పటికి 10వ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. 11వ ఎపిసోడ్లో అసలు ఈ స్నానం చేయటం వల్ల పాపం అనేది ఎట్టి పరిస్థితుల్లో తీసివేయబడదు అనే విషయం వేదాల్లో చెప్పబడింది, బైబిల్లో చెప్పబడింది. ఈ విషయాలు మేము ముందుకు తీసుకురాబోతా ఉన్నా. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు మరి ఈ యొక్క 10వ ఎపిసోడ్ని సృష్టికర్త సబ్జెక్టులో మీరు తగిన నడిపింపు దయచేసి ఆశీర్వదించినందుకు వందనాలు స్తోత్రాలు. వింటున్న బిడ్డల హృదయాలు తెరిచారు. వారి హృదయంలో ఇది నాటుకునేటట్టుగా మీరు చేసినందుకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా, నన్నైతే మీరు ఎంత ప్రేరేపించారో అలాగే వింటున్న బిడ్డలను కూడా ప్రేరేపించండి. అనేక మందికి ఈ జ్ఞానం పంచడానికి వారిని సాధనాలుగా ఉపయోగించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే టీవీ యాజమాన్యం, టీవీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అలాగే వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, నా పరిచర్యను కూడా ఇక ముందు కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతాడే తండ్రిని బ్రతిమాలి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం.